హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని 2వ సంధి కరుణా సంధి. ఆ కరుణా సంధిలో 30వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు దశావతార యొక్క వర్ణన చేస్తున్నారు. భగవంతుని యొక్క దశావతారాల వర్ణన చేస్తూ అలాంటి అవతారాల్ని దాల్చినటువంటి పరమాత్మ సజ్జనులను రక్షణ చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಮೀನ ಕೂರ್ಮ ವರಾಹ ನರಪಂಚಾನನಾತುಲ ಶೌರ್ಯ ವಾಮನ ರೇಣುಕಾತ್ಮಜ ರಾವಣಾದಿ ನಿಶಾಚರ ಧ್ವಂಸಿ ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರವಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ ಕಲಿಮುಖ ದಾನವರ ಸಂಹರಿಸಿ ಧರ್ಮದಿ ಕಾಯ್ದ ಸುಜನರನು. ಮೀನ ಕೂರ್ಮ ವರಾಹ ನರಪಂಚಾನನ ಅತುಳ ಶೌರ್ಯ ವಾಮನ ರೇಣುಕಾತ್ಮಜ ರಾವಣಾದಿ ನಿಶಾಚರ ಧ್ವಂಸಿ ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರವ ಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ కలిముఖ దానవార సంహరిసి ధర్మది కాయిద సుజనరను. మీన అంటే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరపంచానన అంటున్నారు. పంచానన అంటే విస్తారమైనటువంటి ముఖం కలిగినటువంటి సింహము. నరపంచానన నరసింహస్వామి అవతారం. అతుల శౌర్య వామన. అతుళ శౌర్య అంటే అసదృశమైనటువంటి శౌర్యం, పరాక్రమం కలిగినటువంటి వామనావతారం. రేణుకాత్మజ జమదగ్ని మహర్షి యొక్క భార్య రేణుక. ఆ రేణుకాదేవికి పుత్రుడుగా అవతారం చేసినటువంటి పరశురామ లేదా భార్గవరామ అంటారు. భగవంతుడి యొక్క అవతారం అది. అందుకని పరశురామ అవతారానికి రేణుకాత్మజ అని చెప్తున్నారు దాసుల వారు ఇక్కడ. రేణుకాపుత్రుడు అయినటువంటి రావణాది నిశాచర ధ్వంసి, రావణ మొదలైనటువంటి రాక్షసుల్ని సంహారం చేసినటువంటి శ్రీరామచంద్రుడు. ధేనుకాసుర మథన, ధేనుకాసురుణ్ణి సంహరించినటువంటి భాగవతం 10వ స్కంధంలో శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే అనేక మంది రాక్షసుల్ని సంహారం చేశాడు కృష్ణావతారంలో. అలాంటి వాళ్ళల్లో ధేనుకాసురుడు. ఆ ధేనుకాసురుణ్ణి సంహారం చేసినటువంటి శ్రీకృష్ణుడు త్రిపురవహానిగైసిద నిపుణ, త్రిపురాసురుల యొక్క పత్నుల యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టినటువంటి బుద్ధావతారం. ఆ పాతివ్రత్యాన్ని చెడగొట్టడం మూలకంగానే శివుడు త్రిపురాసుల్ని సంహారం చేయటానికి వీలైంది. అందుకని ఆ వారి యొక్క సంహారానికి కారణంగా అవతరించినటువంటి బుద్ధావతారం. తరువాత కల్కి అవతారం. కలి మొదలైనటువంటి దైత్యుల్ని సంహారం చేసినటువంటి కల్కి యందు హత్తు రూపವನ್ನು ಸ್ವೀಕರಿಸಿ పరమాత్మను ధర్మದಿಂದ సజ్జనరನ್ನು రక్షిసిదను. ఈ విధంగా దశావతారాల్ని దాల్చి పరమాత్మ ధర్మంతో సజ్జనులైనటువంటి వాళ్ళని రక్షణ చేశాడు అని వివరిస్తూ మత్స్యావతారాన్ని గురించి చెప్తున్నారు విశేషాంశాల్లో. మత్స్యావతారము వైవస్వత మన్వంతరం. ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో వైవస్వత మనువు కోసం ಚಾಕ್ಷುಷ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಸತ್ಯವ್ರತನಿಗಾಗಿ అంటే ఇంతకు ముందున్నటువంటి 6వ మన్వంతరంలో ఉన్న చాక్షుష మన్వంతరంలో సత్యవ్రత అనేటువంటి రాజు కోసము మత్స్యావతారాన్ని దాల్చాడు. ఈ చాక్షుష మన్వంతరంలో ఉన్న సత్యవ్రతుడే వైవస్వత మన్వంతరంలో సూర్యపుత్రుడుగా వైవస్వత మనువుగా జన్మించాడు. కాబట్టి వాళ్ళ కోసం మత్స్యావతారం దాల్చాడు ಪರಮಾತ್ಮ. ವೇದಾಭಿಮಾನಿಗಳನ್ನು ಅಪಹರಿಸಿದ ಹಯಗ್ರೀವಾಸುರ ಸಂಹಾರಕ್ಕಾಗಿ ಮೊದಲು ಒಮ್ಮೆ ಮತ್ಸ್ಯಾವತಾರವಾಗಿದೆ. ఇంతకంటే మొదలే వేదాభిమాని దేవతల్ని అపహారం చేసుకుని పోయినటువంటి హయగ్రీవాసురుడు అనేటువంటి ఒక దైత్యుడు సంహారం కోసం మత్స్యావతారాన్ని దాల్చాడు.
బ్రహ్మదేవుల వారి వేద పఠనంలో వేదం పైకి చదువుతున్నప్పుడు ఆ మంత్రాలు అభిమాని దేవతల్ని అపహరించుకుపోయాడు హయగ్రీవాసురుడు. అప్పుడు ఆ మత్స్యావతారంతో ఆ సముద్ర జలాల్లో దాగి ఉన్నటువంటి హయగ్రీవాసురుడిని సంహారం చేసి వేదాలని తీసుకొచ్చి వేదాభిమాని దేవతల్ని బ్రహ్మదేవుల వారికి ఇచ్చారు. అప్పుడు ఒక మత్స్యావతారం అయింది. తరువాత కూర్మావతారం గురించి చెప్తూ, కూర్మావతారం ఎప్పుడెప్పుడు అయింది అంటే, నిరంతరము ఈ బ్రహ్మాండాన్ని ಹೊತ್ತ ಶೇಷನನ್ನು ಹೊತ್ತ ವಾಯುಕೂರ್ಮನನ್ನು ಹೊತ್ತಿದ್ದು ಹರಿಯು ಒಂದು ಕೂರ್ಮ ರೂಪ. నిరంతరము మనం ఇప్పుడున్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని మోస్తూ ఉండేది శేషదేవుల వారు. శేషదేవుల వారు పడగ మీద ఒక ఆవగింజ పరిమాణంలాగా ఉంటుంది వారికి. ఆ శేషదేవులకి మన ఈ బ్రహ్మాండం ఆవగింజ పరిమాణంతో అంత తేలిగ్గా అట్లా మోస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మాండాన్ని మోసేటువంటి శేషదేవుల వారిని కూడా మోసేవారు ఇంకొకరున్నారు, వాయుదేవుల వారు. ఆ వాయుదేవులు వాయుకూర్మ రూపంతో మోస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మాండాన్ని, శేషదేవుల్ని, ఆ వారిద్దరిని మోసేటువంటి వాయుదేవుల వారిని కూడా మోస్తూ భగవంతుని యొక్క హరియ ఒండు కూర్మ రూపము, భగవంతుని యొక్క కూర్మ రూపం ఉంది. మొట్టమొదటి ఒక కూర్మ రూపం, ఆది కూర్మం, అది భగవంతుని రూపం. అది కాకుండా సముద్రమథన కాలంలో కూర్మావతారాన్ని దాల్చాడు. సముద్రమథన కాలంలో మత్తొందు కూర్మావతార. ఈ సముద్రమథనం 2 సార్లు అయిందిట. ఎప్పుడెప్పుడు అంటే ದಸರಾ ಎಂಬ ಅಶ್ವಿನಿ ದೇವತ ಇಂದ್ರನಾಗಿದ್ದ ರೈವತ ಮನ್ವಂತರದಲ್ಲಿ నాసత్య దసరా అనే పేర్లతో అశ్విని దేవతలు, అందులో దసరా అనేటువంటి అశ్విని దేవత ఇంద్రుడుగా ఉన్నటువంటి రైవత మన్వంతరం. ఆ రైవత మన్వంతరంలో 5వ మన్వంతరం, ఆ మన్వంతరంలో ఒకసారి సముద్రమథనం అయింది. అప్పుడు కూర్మావతారాన్ని దాల్చాడు పరమాత్మ. తరువాత పురంధరుడు ఇంద్రుడుగా ఉన్నటువంటి ఈ వైవస్వత మన్వంతరంలో కూడా ఒకసారి సముద్రమథనం అయింది. ఇంకొకసారి కూర్మావతారం, ఆది కూర్మము, తర్వాత 2 సార్లు సముద్రమథన కాలంలో 2 సార్లు కూర్మావతారాలు. ఇలా భగవంతుడు కూర్మావతారాన్ని దాల్చాడు. తరువాత వరాహావతారం గురించి చెప్తున్నారు. ಬ್ರಹ್ಮನಿಂದ ಜನಿಸಿದ ಆದಿ ಹಿರಣ್ಯಾಕ್ಷನ ಸಂಹಾರಕ್ಕಾಗಿ ಶ್ವೇತವರಾಹ ಹಾಗೂ ದಿತಿಪುತ್ರ ಹಿರಣ್ಯಾಕ್ಷಕ್ಕಾಗಿ ನೀಲವರಾಹ రూపాన్ని ధరిಸಿದ. బ్రహ్మదేవుల వారి నుండే పుట్టాడు ఆది హిరణ్యాక్షుడు అనేటువంటి అసురుడు. అలాంటి ఆ అసురుని యొక్క సంహారం కోసం శ్వేతవరాహ రూపాన్ని దాల్చాడు. ఇంకొకసారి ఆ అసురుడే మళ్ళీ దితిపుత్రుడుగా హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా వచ్చినటువంటి వాళ్ళల్లో ఆ రాక్షసుని యొక్క అవతారమే మళ్ళీ వచ్చింది. జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా వచ్చేటప్పుడు మళ్ళీ హిరణ్యాక్షుడు మళ్ళీ హిరణ్యాక్షుడుగా వచ్చాడు. ఇప్పుడు ఈ దితిపుత్రుడైన హిరణ్యాక్షుని సంహారం కోసం నీలవరాహ రూపాన్ని దాల్చాడు భగవంతుడు. అలా 2 సార్లు వరాహావతారం అయింది. తర్వాత ಪರಶುರಾಮಾವತಾరం ಗುరించి, ತಂದೆಗಿಂತ 1000 ಪಟ್ಟು ತಾಯಿಗೆ ಗೌರವ ಕೊಡಬೇಕು ಎಂಬ ಮಾತನ್ನು ಪಾಲಿಸುವ ಪಾಠವನ್ನು ಕಲಿಸಿದ್ದಕ್ಕೆ ಪರಶುರಾಮನನ್ನು ರೇಣುಕಾತ್ಮಜ ಎಂದಿದ್ದಾರೆ. తండ్రి కంటే కూడా 1000 రెట్లు తల్లికి గౌరవం ఇవ్వాలి అనేటువంటి మాట చెప్పబడింది పురాణాల్లో, శాస్త్రాల్లో. తండ్రి కంటే కూడా 1000 రెట్లు గౌరవం తల్లికి ఇవ్వాలట. ఆ మాటని పాలించి చూపించాడు మనకి జమదగ్ని మహర్షి పుత్రుడుగా అవతరించినటువంటి పరశురాముడు. ఒక సందర్భంలో తండ్రి తల్లి తలని ఖండించమన్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మో మా తల్లిని మేము సంహారం చెయ్యలేము అంటే పరశురాముడు వచ్చి తల్లి యొక్క శిరస్సుని ఖండిస్తాడు. ఆ తరువాత పుత్రుడు యొక్క వాక్పరిపాలనకి తండ్రి చెప్పిన మాటని పరిపాలించినందుకు జమదగ్నులు మెచ్చుకుని, నాయనా నువ్వు ఏదైనా కోరుకో అంటే నా తల్లి మళ్ళీ జీవించాలి అని కోరుకున్నాడు. ఆ విధంగా పరశురామావతారంలో తల్లిని, తండ్రి చెప్పిన మాటను విన్నాడు, తల్లిని మళ్ళీ బతికించుకున్నాడు. ఆ విధంగా చేసినటువంటి ఆ పరశురామావతారాన్ని రేణుకాత్మజ అని పిలిచారు. అంటే
రేణుకా పుత్రుడు అనేటువంటి సంబోధన చేస్తూ తల్లికి గౌరవం ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ ఈ అవతారంలో చూపిస్తున్నారు. అది మనకి నేర్పుతున్నాడు పరశురామ అవతారంలో. అందుకోసం రేణుకాత్మజ అని పిలిచారు దాసుల వారు. తర్వాత ಧೇನುಕಾಸುರ ಮಥನ అన్నారు. ಕತ್ತೆಯ ರೂಪದಲ್ಲಿ ತಾಳೆಯ ವನದಲ್ಲಿ ಬಂದ ಧೇನುಕಾಸುರನನ್ನು ಶುಕ್ಲಕೇಶ ರೂಪದಿಂದ ಬಲರಾಮನಲ್ಲಿ ಇದ್ದು ಕೃಷ್ಣ ರೂಪದಿಂದ ಸಂಹರಿಸಿ ಆ ಕೃಷ್ಣ ರೂಪದಿಂದ ಸಹಕರಿಸಿ ಸಂಹರಿಸಿದ. ಕತ್ತೆಯ ರೂಪದಲ್ಲಿ ఆ కత్తెయ రూపంతో ఒక గాడిద రూపంతో తాళవనంలోకి వచ్చినటువంటి ధేనుకాసురుడు, ఆ ధేనుకాసురుణ్ణి బలరాముడే, ఆ బలరాముని లోపల కృష్ణుడే శుక్లకేశావేశ రూపంలో ఉండి ధేనుకాసురుని యొక్క సంహారం చేశాడు. ఆ విధంగా ధేనుకాసుర మథన అంటూ కృష్ణావతారాన్ని చెప్పారు. తర్వాత ఇంకా బుద్ధ కల్కి అవతారాల గురించి చెప్తున్నారు. బుద్ధావతారం తారకాసురుడు, ఆ తారకాసురుని యొక్క ముగ్గురు కొడుకులు తారాక్ష, కమలాక్ష, విద్యున్మాలి. ఈ ముగ్గురిని కూడా త్రిపురాసురులు అంటారు. వాళ్ళు ಬಂಗಾರ, ಬೆಳ್ಳಿಯ, ಕಬ್ಬಿಣ ಪಟ್ಟಣಗಳನ್ನು నిర్మాణం చేసుకున్నారు. బంగారంతోనూ, వెండితోనూ, ఇనుముతోనూ 3 పట్టణాలు, 3 పురాలు కట్టుకున్నారు. అందుకని వాళ్ళని త్రిపురాసురులు అంటారు. వాళ్ళు ఎవరి చేతిలోనూ సంహారం అవట్ల. ఎందుకు అంటే వాళ్ళ యొక్క భార్యలు మహాపతివ్రతలు. వాళ్ళ పాతివ్రత్యం వల్ల వీళ్ళు సంహరింపబడట్లేదు యుద్ధంలో. వాళ్ళని రుద్రదేవుల వారే సంహారం చేయాలి. వాళ్ళకి ఆ వరం కూడా ఉంది. ఇంకెవరి చేతిలోనూ వాళ్ళు సంహారం అవరు. అలాంటిది రుద్రదేవుల వారే చంపాలి. కానీ వాళ్ళ సంహారం అవ్వట్లేదు. అప్పుడు భగవంతుడే బుద్ధావతారంలో వెళ్ళి ఆ త్రిపురాసురుల యొక్క భార్యలకి తన యొక్క మాటలతో, తన యొక్క రూపంతో వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టాడు. బుద్ధనాగి కెడిసి వాళ్ళ యొక్క సంహారానికి ಕಾರಣಮಯ್ಯಾడు. ಶಿವನನ್ನು ಎತ್ತಿನ ರೂಪದಲ್ಲಿ ಹೊತ್ತು ಶಿವನಲ್ಲಿ ಹಾಗೂ ಅವನ ಅಘೋರಾಸ್ತ್ರದಲ್ಲಿ ಇದ್ದು ಕಾರ್ತೀಕ ಹುಣ್ಣಿಮೆಯೆಂದು ದಹನ ಮಾಡಿದವನು ಪರಮಾತ್ಮ. ఆ శివుణ్ణి ఆ ఎద్దు రూపంలో తను మోస్తూ శివనల్లి ಹಾಗೂ రుద్రదేవుల వారిలోనూ ఆ రుద్రదేవుల వారు సంధించినటువంటి అఘోర అస్త్రంలో కూడా తానే ఉండి కార్తీక పౌర్ణమి దిన వాళ్ళ యొక్క సంహారాన్ని చేయించేశారు. కానీ లోకానికి సంహారం చేసినటువంటి త్రిపురాసుర సంహారం చేసింది రుద్రదేవుల వారు అనే కీర్తి ఇచ్చేశారు. రుద్రుల వారికి కీర్తినిచ్చాడు. కానీ చేయించింది తానే. అందుకని ఇక్కడ త్రిపురవ హానిగైసిద నిపుణ అంటున్నారు. త్రిపురాసుర పత్నియరನ್ನು హానిగైసిద బుద్ధ అని వాళ్ళ యొక్క సంహారానికి కారణమయ్యాడు. అలాంటిది బుద్ధావతారం. మళ్ళీ ఆ బుద్ధావతారమే ఇంకొకసారి శుద్ధోదనుడుగా జన్మించినటువంటి ఆ అసురుడికి బుద్ధావతారంతో వచ్చి వేదాలన్నీ కూడా అబద్ధము అంటూ బోధించి వాళ్ళ యొక్క దైత్యులకి కావలసినటువంటి దైత్య మోహనం కలిగించేసి ఆ దైత్యులుగా వెళ్ళవలసినటువంటి ఆ తమోలోకాలకి వెళ్ళేటట్టుగా అక్కడ కూడా సజ్జనులని రక్షించాడు. ఈ విధంగా బుద్ధావతారాన్ని వర్ణిస్తూ తర్వాత కల్కి అవతారం కలి మొదలైనటువంటి రాక్షసుల్ని సంహారం చేసి ఆ తరువాత మళ్ళీ కృతయుగ ధర్మాల్ని నెలకొనేటట్టుగా చేస్తాడు. సజ్జనులైనటువంటి వాళ్ళందరినీ రక్షిస్తాడు కల్కి అవతారంతో అంటూ ఈ విధంగా సజ్జన రక్షణని భగవంతుడు ఎలా చేస్తాడు తన యొక్క అవతారాల ద్వారా ఈ విధంగా అని చెప్పి ఒక్కొక్క అవతారాన్ని క్లుప్తంగా వర్ణిస్తూ భగవంతుని యొక్క సజ్జన రక్షణ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ వర్ణించారు. మీనకూర్మ వరాహ నర పంచాననాతుల శౌర్యవామన రేణుకాత్మజ రావణాది నిశాచర ధ్వంసీ ధేనుకాసుర మథన ತ್ರಿಪುರವಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ ಕಲಿಮುಖ ದಾನವರ ಸಂಹರಿಸಿ ಧರ್ಮದಿ ಕಾಯ್ದ ಸುಜನರನು.
ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.